రీసెంట్‌గానే మన నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ మన లాస్ట్ టైమ్ ఈ టాక్సేషన్ గురించి ఎవ్రీథింగ్ అంతా మాట్లాడుతా ఏం డిస్కస్ చేశారంటే, ఈవీ కార్డ్స్ ఎవరైతే వాళ్ళు పర్చేజ్ చేస్తారో వాళ్ళకనేది టాక్సేషన్స్ ఎలా రెడ్యూస్ చేశారో మొత్తానికి తీసేస్తాము అన్న ఒక డిబేట్స్ కూడా జరుగుతా ఉన్నాయి. అంటే ఈ వార్ గురించి ఎవ్రీథింగ్ అంతా వాళ్ళకి ముందే అంటే హౌ ఇండియా ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ అనే దానికి అందరూ ఈ బిగ్ క్వెషన్సే, స్టేట్మెంట్సే ఎక్కువగా ఇస్తా ఉన్నారు. రీజన్ ఏంది అంటే ఇప్పుడు మనకు పెట్రోల్ షార్టేజ్ వచ్చిందని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ అది మన ఇండియాకనేది ముందే తెలుసు. సో, ఇది ఎవ్రీథింగ్ వాళ్ళు ముందే నోటీస్ చేసుకొని వాళ్ళు ఈవీ కార్స్ గురించి గానీ ఎవ్రీథింగ్ వాళ్ళంతా గూడా ముందే అంతా పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మోరోవర్ ప్రతి జనరేషన్ లేదంటే జనరేషన్ టు జనరేషన్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మెయిన్‌లీ అంటే ఇంటర్‌లింక్డ్ క్వెషన్స్ అందరికీ వచ్చేది ఏంది అంటే ఏదైతే మనం ఓవరాల్ ఒక అరబ్ కంట్రీస్ మీద, గల్ఫ్ కంట్రీస్ మీద ఫ్యూయల్స్‌కి ఇలా మనం డిపెండ్ అవుతా ఉన్నాము. బట్ టెక్నాలజీ ఇంత ముందుకెళ్ళినప్పుడు వై వి ఆర్ డిపెండింగ్ ఆన్ దెమ్ అనేది క్వెషన్స్ ఎక్కువగా రైజ్ అవుతున్నాయి. సో, దీనికి ఈళ్ళు సొల్యూషన్ ఏమనుకుంటున్నారంటే ఈవీ అనేది ఎలక్ట్రిక్ అనేది ఎందుకనంటే ఎలక్ట్రిక్ అనేది ఎవరి కంట్రీలో వాళ్ళు ఓన్‌గా ప్రొడ్యూస్ చేసుకునే ఆప్షన్ ఉంటది. బట్ ఫ్యూయల్ అనేది సాయిల్ నుంచి తీయాలి కాబట్టి దాని నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీయలేం. బట్ ఎలక్ట్రిసిటీ అనేది మనకు పవర్ ప్లాంట్స్ నుంచి లేదంటే విండ్ ప్లాంట్స్ నుంచి అనేది మనం జనరేట్ చేయొచ్చు. సో, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అందుకు అందరూ గూడా ఏందంటే ఈవీని ఇంక రాను రాను రోజుల్లో ఎవరైనా గానీ కార్స్ కొనాలన్నా లేదంటే వెహికల్స్ కొనాలన్నా ఎవ్రీథింగ్ అంతా గూడా ఈవీ తీసుకుంటేనే ఎందుకంటే చిన్న చిన్న పల్లెటూరు ఒక స్మాల్ టౌన్స్‌లో గూడా మొన్నటికి మొన్న నేను ఇండియా ఎళ్తేనే మా హోమ్ టౌన్‌లోనే ఈవీ స్టేషన్ వచ్చింది. నేనసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు. అసలు ఈవీ స్టేషన్ అనేది మా ఊరికొస్తదా అనేది. సో, అంత ఫ్రీక్వెంట్‌గా అంత ఈజీగా అది డెవలప్ అయిపోతా ఉంది. సో, ఒకసారి ఇది మీరందరూ గూడా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా గానీ ఎందుకనంటే నౌ-ఏ-డేస్ ఫ్యూయల్ గూడా చేంజ్ అయింది. అండ్ ఫ్యూయల్ కాస్ట్‌లు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకు అనంటే ఫ్రమ్ లాస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి, ఒక 50 ఇయర్స్ నుంచి గూడా అరబ్ కంట్రీస్ అనేది ఫ్యూయల్‌ని రూల్ జేస్తున్నాయి. సో, ఈ రూలింగ్ సిస్టమ్‌ననేది తీద్దాము అన్న ఒక థాట్‌కి ట్రంప్ గానీ, లేకపోతే ఈ చైనా గానీ, లేకపోతే మన ఇండియా గానీ, రష్యా గానీ వీళ్ళందరూ ఆలోచిస్తున్నారా? మెయిన్‌గా ఈ క్రూడ్ ఆయిల్ కూడా మనం ఎక్కువగా రష్యా మీద గూడా ఆధారపడతా ఉంటాం గాబట్టి. సో, రష్యా న్యూట్రల్‌గా ఉన్నా బట్ బ్యాక్ ఎండ్ అనేది వీళ్ళందరూ ఆలోచించుకొని ఇయన్నీ చేస్తున్నారా అనేది గూడా డిస్కషన్స్ అవుతా ఉన్నాయి.